ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం కూడా. ఏదైనా ఒక సిటీ మీద అకస్మాత్తుగా రెప్పపాటు క్షణంలో పెద్ద వెలుగులాగా వచ్చి చూస్తూ ఉండగానే అంతా వినాశనం జరిగి జనం, రోడ్లు, ఇళ్ళు అన్నీ ఒక్కసారిగా ఖతమైపోయి దాదాపు ఆ ఎఫెక్ట్ 20 సంవత్సరాలు ఉండి దాంతోపాటు రేడియేషన్, రోగాలు ఇంకా చాలా భయానక పరిస్థితులు. అచ్చం ఇలా జరిగితే దాన్ని న్యూక్లియర్ బాంబు పేలడం అంటారు. మరి మిగతా ఆయుధాల్లా దీన్ని తయారు చేయడం ప్రతి దేశానికి సాధ్యమేనా? అసలు ఈ న్యూక్లియర్ బాంబు వల్ల కలిగే ఉపయోగాలేంటి? వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే న్యూక్లియర్ బాంబు అన్నది ఒక ఆయుధం కాదు. దీన్ని తయారు చేయాలంటే విజ్ఞానం, ఇంజనీరింగ్, విదేశాంగ విధానం ఇవన్నీ కలగలిపి ఉంటాయి. న్యూక్లియర్ బాంబుని తయారు చేయడం ఎంత కష్టమో అంత ఖర్చుతో కూడుకున్న పని కూడా. అమెరికా, రష్యా, చైనా, భారత్లు ఇప్పటికే తయారు చేశాయి. దీన్ని తయారు చేయడం ఎంత కఠినమో దాన్ని భద్రపరచడం అనేది కూడా చాలా కష్టం. మొట్టమొదటి న్యూక్లియర్ బాంబుని 1940 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా మన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా న్యూక్లియర్ బాంబుని తయారు చేసింది. ఆ తర్వాత అమెరికా యొక్క టెక్నిక్ను ఉపయోగించి చాలా దేశాలు న్యూక్లియర్ బాంబుని తయారు చేసుకున్నాయి. ఇప్పుడు చాలా దేశాల వద్ద న్యూక్లియర్ బాంబు అనేది ఉంది. న్యూక్లియర్ బాంబు అనేది అత్యంత పవర్ఫుల్ ఆయుధం అని చెప్పొచ్చు. ఇది తయారు చేయడానికి అత్యంత క్వాలిటీ గల రేడియో యాక్టివ్ పదార్థాలు అవసరం ఉంటాయి. మొదటిది యురేనియం పౌడర్, ప్లూటోనియం పౌడర్. యురేనియం 235 అన్నది న్యూక్లియర్ బాంబు తయారీకి ఎలా ఉపయోగపడుతుందంటే, యురేనియం 235 అన్నది ఒక ఫిసైల్ మెటీరియల్. దీనిలో ఒక చైన్ రియాక్షన్ జరిగి విస్ఫోటనం అనేది జరుగుతుంది. న్యూక్లియర్ బాంబులో ఉపయోగించే యురేనియం 235ని తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. యురేనియం 235ని, అసలు సిసలైన యురేనియంని, యురేనియం 235ని వేరు చేయాలంటే గ్యాస్ సెంటర్ ఫ్యూజ్ టెక్నిక్ని ఉపయోగించాల్సి ఉంటుంది. గ్యాస్ సెంటర్ ఫ్యూజ్ టెక్నిక్ అన్నది చాలా జటిలమైన ఖర్చుతో కూడుకున్న పని. ప్లూటోనియం 239 అన్నది ఒక ఫిసైల్ మెటీరియల్. దీన్ని యురేనియం 239కి న్యూట్రాన్తో కలిపి ప్రయోగం చేయడం ద్వారా ఫిసైల్ మెటీరియల్ అనేది తయారవుతుంది. ప్లూటోనియం 239 అనేది చాలా తక్కువ పరిమాణంలో తయారైన చాలా శక్తివంతమైంది. న్యూక్లియర్ బాంబు తయారు చేయడం అన్నది చాలా రకాల వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఖర్చు అనేది రేడియో యాక్టివ్ పదార్థాలు, వైజ్ఞానిక పరిశోధన, పరీక్షలు చేపట్టడానికి స్థలం, ఇంకా సెక్యూరిటీకి అవుతుంది. ఈ రకమైన న్యూక్లియర్ బాంబు అనేది తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాల పరిశోధన అనేది అవసరం ఉంటుంది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ టీం అవసరం అనేది ఉంటుంది. వీరికి శాలరీలు ఇవ్వడానికి చాలా భారీగా ఖర్చు అవుతుంది. ఒక సక్సెస్ఫుల్ బాంబు తయారు చేయాలంటే రకరకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అంటే అండర్ గ్రౌండ్ టెస్టింగ్, కంప్యూటర్ సిమ్యులేషన్, ప్రయోగశాల విశ్లేషణ లాంటివి చేయాల్సి ఉంటుంది. ఒక్కో టెస్టింగ్కి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. న్యూక్లియర్ బాంబు తయారీ, విశ్లేషణ అనేది ప్రపంచ దేశాలు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచాలి. దీనికోసం సీక్రెట్ ప్రయోగశాల, అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ అనేది అవసరం ఉంటుంది. ఆయుధాల సెక్యూరిటీ కోసం 1000కి పైగా సైనికులు, సెక్యూరిటీ ఏజెన్సీల అవసరం అనేది ఉంటుంది. ఇక అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, అసలు న్యూక్లియర్ బాంబుని తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని. అమెరికా 1945 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా మన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా న్యూక్లియర్ బాంబును తయారు చేయడానికి $2 బిలియన్ ఖర్చు అయింది. ఇప్పటి కాలంలో $40 బిలియన్ అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. భారత్ యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష స్మైలింగ్ బుద్ధ 1974లో చేశారు. 1974లో ఈ పరీక్ష చేపట్టడానికి దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సాధారణ న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి దాదాపు 3000 నుంచి 5000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక హైడ్రోజన్ బాంబు తయారు చేయడానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు, అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం 9 దేశాలు న్యూక్లియర్ బాంబు కలిగి ఉన్నాయి. ఆ దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్ మరియు ఉత్తర కొరియా. న్యూక్లియర్ బాంబు టెస్టింగ్ అన్నది చాలా కష్టమైన, ఖరీదైన పని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అత్యాధునిక న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి 3,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. న్యూక్లియర్ బాంబు అనేది అత్యంత ఖరీదైన ఆయుధంగా చెప్పుకోవచ్చు. మరి న్యూక్లియర్ బాంబు అనేది ప్రపంచానికి హానికరమా కాదా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.